అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఒక రాంగ్ క్లెయిమ్ చేసింది భారతదేశం మీద. భారతదేశంలో ఓటర్ టర్న్అవుట్ పెంచేందుకు అమెరికాలోని యుఎస్ ఎయిడ్ ప్రోగ్రాం వాళ్ళు $21 మిలియన్ ఇవ్వాలని అనుకున్నారని, దాన్ని తాము వచ్చి ఆపేశామని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చెప్పిందనమాట. దానికి సంబంధించి మోడీ గారి ఎకనామిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్ ఇది చాలా తప్పు, అసలు ఎవరికి $21 మిలియన్ మీరు ఇచ్చారు మాకు చెప్పండి అని చెప్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. అంతేకాదు బంగ్లాదేశ్ సంబంధించి బంగ్లాదేశ్ లో పొలిటికల్ ల్యాండ్స్కేప్ బాగు చేయడం కోసం $29 మిలియన్ కూడా ఈ అమెరికా నుంచి యుఎస్ ఎయిడ్ నుంచి వస్తుందని చెప్పి డాజ్ క్లెయిమ్ చేయడాన్ని తప్పుబట్టారనమాట. నేపాల్ లోని ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి $29 మిలియన్ కూడా మేము ఇస్తున్నామని చెప్పి అమెరికా అంటుందని, ఇవన్నీ తప్పుడు మాటలని చెప్పి ఇండియాలో జరుగుతుందన్నమాట. అసలు దీనికి సంబంధించి యుఎస్ ఎయిడ్ ప్రోగ్రామ్ ఇండియాలో ఎలక్షన్ ఇంటర్వెన్షన్ ఎలా అయింది, ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి యుఎస్ ఎయిడ్ ప్రోగ్రామ్ వాళ్ళు మాకు డబ్బులు ఇస్తున్నారా, ఇవి ఎంతటి తప్పుడు వ్యాఖ్యలు అని చెప్పి ప్రభుత్వం తరఫున చాలా మంది అంటున్నారు. ఒకవేళ అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఒకవేళ ఇండియాలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ తేవడానికి యుఎస్ ఎయిడ్ వాళ్ళు ట్రై చేస్తున్నారా, ఇలాంటి అనుమానాలు కూడా వస్తున్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఇండియా మీద ఇలాంటి కామెంట్స్ రావడం ఇది ఫస్ట్ టైం కాదు. జార్జ్ సోరోస్ అని చెప్పి ఒక బిలియనియర్ ఇన్వెస్టర్ అనమాట. ఈయన కూడా ఇంతకు ముందు చాలా వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పైన. జార్జ్ సోరోస్ మీద ఒక అభియోగం కూడా ఉంది, ఈయన అపోజిషన్ పార్టీస్ ఫండింగ్ చేస్తారు భారతదేశంలో అని చెప్పి. ఓవరాల్ గా భారతదేశానికి సంబంధించి భారతదేశంలోని ఎన్నికలకు సంబంధించి ఎవరి ఇంటర్వెన్షన్ మనం జనరల్ గా ఎలవ్ చేయమన్నమాట. కానీ అమెరికాలో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వాళ్ళు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు భారతదేశం పైన.